కాంగ్రెస్ అభ్యర్థులతో ఏపీలో వారి గెలుపు ఆశలపై నీళ్లు. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు అన్ని అస్త్రాలను విజయం కోసం ప్రయోగిస్తున్నారు. కూటమి వర్సెస్ వైసీపీగా మారిన ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్ట్ మొదలైంది. కాంగ్రెస్ వామపక్షాల కూటమి సైతం రంగంలోకి దిగింది. తాజాగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల్లో రెండో విడత జాబితాను ప్రకటించారు. ఈ జాబితాతో వైసీపీ ఎన్డీఏ కూటమిలో టెన్షన్ మొదలైంది. ఓటు చీలికతో పాటుగా ఫలితాలు తారుమారుపై అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయగా ఇప్పుడు రెండో జాబితా విడుదల చేసింది. లోక్సభకు 6, అసెంబ్లీకి 12 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అందులో పలువురు సీనియర్లు బరిలోకి దించింది. ఎన్డీఏ కూటమి వర్సెస్ వైసీపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేస్తున్న నియోజకవర్గాలలో సీనియర్ల మొహరింపులతో లెక్కలు మారే అవకాశం కనిపిస్తోంది. అందులో ఏలూరు నుంచి కావూరి లావణ్య, నెల్లూరు నుంచి కొప్పుల రాజు, తిరుపతి నుంచి చింతా మోహన్ పోటీలో ఉండనున్నారు. అలాగే టెక్కిలి అసెంబ్లీ నుంచి వైసీపీ నుంచి వచ్చిన కిల్లి కృపారాణికి స్థానం దక్కింది. పూతలపట్టు నుంచి కూడా వైసీపీ నుంచి వలసొచ్చిన ఎంఎస్ బాబుకి టికెట్ లభించింది. ఈ నియోజకవర్గాలలో ఇప్పటి వరకు ఉన్న సమీకరణాలు మారుతున్నాయి. త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో తమ 3 పార్టీలు జత కట్టినట్లుగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు చెబుతూ వచ్చాయి. కానీ షర్మిలకు పీసీసీ చీఫ్ పగ్గాలను అప్పగించిన సమయం నుంచి కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. షర్మిల ఎంట్రీ విమర్శల ద్వారా జగన్ డ్యామేజ్ అవుతున్నారని ఎన్డీఏ కూటమి అంచనా వేసింది. కానీ చిలకలూరిపేట సభలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, వైసీపీ ఒకే కుటుంబానికి చెందిన వారి చేతిలో ఉన్నాయని, జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా రాజకీయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాజాగా చంద్రబాబు సైతం క్రోసూరు సభలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఖరారు తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలక ఖాయంగా కనిపిస్తోంది. తిరుపతి, నెల్లూరు, కాకినాడ, కడప, ఏలూరు పార్లమెంటు స్థానాలలో కొత్త సమీకరణాలు చర్చకు కారణం అవుతున్నాయి. పలు చోట్ల కూటమి, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అదే సమయంలో వైసీపీలో సీట్లు రాని నేతలు కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్తో వామపక్షాలు జత కట్టడంతో కొన్ని ఆ పార్టీలకు అనుబంధ సంఘాలు ఉండటంతో ప్రభావం చూపిస్తాయనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం ద్వారా వైసీపీకి కలిసి వస్తుందని, ఎక్కడ ఏ మేర ఓట్లు చీలుస్తారనే లెక్కల ఆధారంగా అక్కడి అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. ఇది వ్యూవర్స్.